అసలు ఎంత ఫాస్ట్ అండ్ క్విక్‌గా అయిపోయాయి వంటలు అసల. అది కూడా హెల్తీగా. మీరు ఇంతవరకు ట్రై చేసారా? నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. అసలు దేనితో అనుకుంటున్నారా? అరటికాయతో. చాలామందికి అరటికాయ నచ్చదు. కానీ ఇలా చేస్తే నచ్చలేని వాళ్ళకి కాదు కన్ఫర్మ్‌గా నచ్చేస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. మామూలుగా అయితే లేదు టేస్ట్ అయితే. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నెక్స్ట్ టైం అటుకే గుర్తొస్తా కన్ఫర్మ్ ఇలానే ట్రై చేస్తాను. సో మీరు కూడా చూసేయండి. ప్రజెంట్ కేరళలో అయితే ఓణం స్టార్ట్ అయిపోయిందనమాట. ఇది ఒక 10 డేస్ పండుగ కదా. సో అందులో ఒక ఇంపార్టెంట్ది ఓణం సద్య. అంటే కేరళ వాళ్ళు ఆకులో చాలా రకాల భోజనాలు అయితే వడ్డించుకొని తింటారు. అంటే చాలా రకాల కర్రీస్ అవన్నీ కూడా. అందులో ఒకటి నేనైతే ఈరోజు ట్రై చేయబోతున్నాను. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. సో ప్రాసెస్ మొత్తం చూసేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ ఏమేమి కావాలి అనేది కూడా నేను వీడియోస్లో చూపిస్తాను. చాలా తక్కువ ఐటమ్స్తో చాలా టేస్టీగా హెల్తీ రెసిపీ అనమాట. సో ఎవరైనా పేజ్ని అదే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కేరళ కంటెంట్ కోసం అయితే మాత్రం. మనమైతే అరటికాయని ఫుల్గా పీల్ చేస్తాం ఆ గ్రీన్ కలర్ పోయేంతలాగా. ఇక్కడ వాళ్ళైతే జస్ట్ లైట్గా పైపైనే చెక్కేస్తారు. అండ్ దీనికి కావాల్సింది కొబ్బరి తురుము అండ్ మిరియాలు, కొంచెం జీలకర్ర, ఒక మిర్చి అయితే సరిపోతుంది. నేను 2 పెట్టా కానీ ఒక మిర్చి వేసాను. 2 అరటికాయలకైతే ఒక మిర్చి సరిపోతుందనమాట. సో హ్యాపీగా చక్కగా పీల్ చేసేసుకోవాలి. ఇక్కడ వాళ్ళైతే మరి ఇంత గట్టిగా అయితే పీల్చారనమాట. ఆ గ్రీన్ కొంచెం గట్టిగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ నాకైతే అలా నచ్చదు. సో నేను మొత్తం పీల్ కొంచెం గట్టిగానే చేసుకున్నాననమాట. ఆ గ్రీన్ కలర్ అంతా పోయేలా. మరీ పోయినా పర్వాలేదు కానీ కొంచెం అట్లీస్ట్ పోవాలి కదా అన్నట్టు. అండ్ మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అండ్ కట్ చేసుకున్న వాటిని మనం కడుగుతాం కదా. ఆబ్వియస్లీ కడిగిన తర్వాత మనం తీసుకున్న అరటికాయ ముక్కలు, ఆ ముక్కలతో పాటు కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం ఉప్పు, ఈ మూడింటిని యాడ్ చేసుకొని వాటితో పాటు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అంటే మనం తీసుకునే క్వాంటిటీ బట్టి వాటర్ని మరీ ఎక్కువ కాకుండా అవి కొంచెం ఉడికేలా అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట. ఉడుకుతున్నప్పుడు ఓన్లీ ఈ 3 ఐటమ్స్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. అండ్ మీరు కేరళ ఫుడ్ ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేస్తే మీకు ఎలా నచ్చింది? నెక్స్ట్ అయితే నేను క్యాబేజీ కాదు, బీట్రూట్ పచ్చడి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి కేరళ స్టైల్ ఫుడ్స్ కావాలా లేదా అనేసి. సో తర్వాత అవి ఉడుకుతున్న టైంలో మనం కొబ్బరి, మిరియాలు అవన్నీ కలిపి ఇలా మిక్సీ చేసి ఉంచుకుంటాం అనమాట. సో అట్టుకే చూడండి బాగా ఏమంటారు ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత అందులోని మనం మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుముది, ఆ పేస్ట్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం అరటికాయలతో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దానికి సరిపడా వాటర్, ఆల్రెడీ మిక్సీ చేసిన దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాం అనుకోండి, అది కొంచెం వస్తుంది. అండ్ సరిపోకపోతే మనం ఎక్స్ట్రాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ వాటిని కొంచెం దగ్గరగా అయితే అవ్వనివ్వాలన్నమాట. నాకైతే ఇది చాలా సింపుల్గా అనిపించింది. టేస్ట్ కూడా ఎలా వస్తుంది అనుకుంటే చాలా బాగా వచ్చింది. డెఫినెట్లీ ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా బెటర్. అరటికాయ ఫ్రై లాగే కాకుండా ఇలా అరటికాయ కర్రీ కేరళ స్టైల్ ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా ఈజీ. సో వాటర్ కూడా మిక్స్ చేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. సో ఆ వాటర్ బబుల్స్లా వస్తాయి కదా. సో అలా బబుల్లో వచ్చేలా ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఈలోపు కేరళలో మీల్స్ అనేవి ఎక్కువ అరిటాకుల్లోనే పెడతారు కదా. మీకు అరిటాకుల్లో భోజనం అనేది ప్రతి హోటల్కి. సో వెళ్తున్నప్పుడు ఏమనిపించింది అనేది చెప్పండి. అండ్ ఇక్కడే ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చూసారా ఉడుకుతున్నప్పుడు ఆ బబుల్లా వచ్చాయి కదా, అది అయిన తర్వాత పోపు వేసేసుకోవడమే. మనం నార్మల్గా పోపు ఎలా వేసుకుంటామో, సో ఆవాలు, జీలకర్ర చిటపడలాడిన తర్వాత నేనైతే చిన్న ఇంగువ, ఎండుమిర్చి, వెల్లుల్లి దంచి చిరకొట్టేసి వేసుకున్నాను అనమాట. కరివేపాకు జనరల్గా మనం ఎలా పోపు పెట్టుకుంటామో సో ఆ ఐటమ్స్తోనే పోపు పెట్టేసుకొని దానిని మనం చేసాం కదా అరటికాయ, అందులో వేసేసుకోవడమే. చాలా సింపుల్, చాలా ఈజీ. ఓన్లీ ఇక్కడ మాత్రమే మనం పోపుకు మాత్రమే ఆయిల్ యూజ్ చేస్తామన్నమాట. ఇంకెక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్, ఈజీ, టేస్టీ అనమాట. మీరు ఒకవేళ నెక్స్ట్ టైం అయితే కన్ఫామ్గా ట్రై చేయండి.
ఏంటి క్యారీస్‌కి కూడా ఈజీ. పిల్లలు కూడా తింటారు. చిన్న పిల్లలు అంటే ఇప్పుడు 3 ఇయర్స్ అలా కిడ్స్‌కి కూడా చాలా ఈజీ అండ్ హెల్తీ రెసిపీ. అన్నీ చిన్న పిల్లలైతే తినరు కదా! ఇలా చేసి పెడుతుంటే వాళ్ళు కూడా కన్ఫర్మ్‌గా తింటారు. టేస్ట్ అయితే మామూలుగా రాలేదు. నాకైతే చాలా నచ్చింది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ కేరళ రిలేటెడ్ ఎలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. సో, నేను కూడా అరిటాకులోనే ట్రై చేశాననమాట. అరిటాకులో అన్నం తినడం చాలా అనిపిస్తుంది. మన సైడ్ అరిటాకులు దొరకడం అంటే కష్టం దొరుకుతాయి కానీ మరీ అంత కాదు. సో, ఇక్కడ అలా కాదు. మన ఇంటి చుట్టూనే ఉంటాయి. ప్రతి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈజీగా దొరుకుతాయన్నమాట. అండ్ నెక్స్ట్ అరిటాకులో ఫిష్ ఫ్రై ట్రై చేస్తాను. అది చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇకపై కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసేసి వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ వీడియోస్కి హైప్డ్ అని ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని కొంచెం హైప్ చేయండి. ఎందుకంటే చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.